హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్కు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మొదటి క్వశ్చన్ వచ్చేసి, రెండుచే నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఏవి? నేను ఈ ప్రశ్నను పేజీ నెంబర్ 30 నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇది డివిజిబిలిటీ బై 2 అన్నమాట. ఇది డివిజిబిలిటీ రూల్ ఏంటి? 2. అంటే దాని యొక్క రూల్ వచ్చేసి, విచ్ నెంబర్ హ్యాస్ ఇన్ వన్స్ ప్లేస్ 2, 4, 6, 8 and 0. దిస్ నెంబర్ హ్యావ్ ఇన్ దట్ వన్స్ ప్లేస్, దట్ నెంబర్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 2. అంటే రెండుచే నిశేషంగా భాగించబడాలంటే ఖచ్చితంగా ఏదైతే సంఖ్య ఉందో ఆ సంఖ్యలో 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ, 0 కానీ ఒకట్ల స్థానంలో ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే ఆ నెంబరు 2తో కంప్లీట్గా అంటే నిశేషంగా భాగించబడుతుంది అనమాట. ఆప్షన్స్లో ఈ నెంబర్స్ ఉన్నాయో లేవో చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మొదటి ఆప్షన్ వచ్చేసి 3, 7, 9. అంటే ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏమైనా ఉన్నాయా? 2, 4, 6, 8, 0 అంటే ఉందా? లేదు. సో కాబట్టి ఈ ఆప్షన్ కాదు. ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే చూడండి, 11, 13. సో ఇక్కడ కూడా 2, 4, 6, 8, 0 లేవు అనమాట. కాబట్టి ఈ ఆప్షన్ 2 కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 17 and 19. దిస్ ఆప్షన్ ఆల్సో నాట్ కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే 2, 4, 6, 8. సో దిస్ నెంబర్ ఈజ్ అంటే ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ప్రధాన సంఖ్యలను కనుగొనడానికి జల్లెడ పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? నేను ఈ క్వశ్చన్ని సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి పేజ్ నెంబర్ 35 నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూసినట్లయితే ఇక్కడ ఆర్యభట్ట, రామానుజన్, ఎరుటోస్తనీస్, యూక్లిడ్. సో జల్లెడ పద్ధతిని, ప్రధాన సంఖ్యలను కనుగొనడానికి జల్లెడ పద్ధతిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఎరుటోస్తనీస్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.